అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 7th క్లాస్ యొక్క రెండవ లెసన్ ఏంటంటే వర్షము నదుల గురించి ఈ వీడియోలో మాట్లాడతాము. మేజర్గా ఈ వర్షము నదులలో ఏ అంశాలు ఉంటాయంటే జలచక్రము. సో జలచక్రం అంటే మొదటగా సముద్రాలలో ఉన్నటువంటి నీరంతా కూడా ఆవిరైతుంది, ఆవిరైపోయి మేఘాలు ఏర్పడతాయి. అలా మేఘాలు ఏర్పడిన తర్వాత మళ్ళీ వర్షిస్తాయి. అలా వర్షించిన తర్వాత మళ్ళీ ఏమవుతాయి, సో అవి వరద రూపంలో మళ్ళీ వెళ్ళిపోయి సముద్రాల్లో కలుస్తాయి. మళ్ళీ సముద్రాల నుంచి అంటే ఈ విధంగా ఒక చక్ర మార్గంలో, కాబట్టి దీన్ని జలచక్రం అంటాం. అంటే ఈ యొక్క ఎప్పుడు కూడా ఆగిపోకుండా నడుస్తూనే ఉంటుంది. అంటే మొదటగా సముద్రంలో నీరంతా కూడా ఆవిరైపోతుంది, ఆవిరైపోయి మేఘాలు ఏర్పడతాయి. మేఘాల తర్వాత సో మనకు అవపాత రూపంలో అంటే మంచు రూపంలో కానీ వర్ష రూపంలో భూమి చేరుకుంటుంది. భూమి చేరుకున్న తర్వాత వరద రూపంలో వెళ్ళి మరియు నదులు సరస్సులలో చేరుకొని మళ్ళీ ఆవిరైపోయి ఈ విధంగా ఒక జలచక్రం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్, ఈ భూమి పైన ఎంత నీరు ఉంది అంటే భూగోళం పైన మొత్తము 71% నీరు ఉంది. ఇక మిగిలినటువంటి 29% మాత్రమే భూమి కలిగి ఉన్నది. కాబట్టి అత్యధిక భాగం కలిగి ఉన్నది నీటితో కూడినది. మిగిలిన భాగం 29% మాత్రమే భూభాగం కలిగి ఉన్నది. ఇందులో మనకు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో అడుగుతూ ఉంటాడు. ఒకటి బాష్పీభవనం అంటే ఏంటి సార్ అంటే, సో జలచక్రంలో భాగంగా మనకు ఉన్నటువంటి మొదటి అంశం ఏంటంటే బాష్పీభవనం. నీరు ఆవిరిగా మారడాన్ని, నీరేమవుతుంది ఇక్కడ ఆవిరిగా మారడాన్ని బాష్పీభవనం అంటాం. నెక్స్ట్, ద్రవీభవనం అంటే ఏంటి? ద్రవీభవనం అంటే ఏంటి సార్ అంటే, నీటి ఆవిరి తిరిగి ఏ రూపంలో వస్తుంది, నీరుగా మారడం. నీటి ఆవిరి తిరిగి నీరు రూపంలో మారితే దాన్ని ద్రవీభవనం అంటాము. నీరు ఆవిరిగా మారితే దాన్ని బాష్పీభవనం అంటాం. ఇక్కడ జలచక్రం అంటే ఏంటంటే సముద్రములో నీరు ఏమవుతుంది, ఇక్కడ సముద్రంలో నీరు సో ఆవిరవుతుంది. సముద్రంలో నీరంతా కూడా ఆవిరైపోయి ఏమవుతుంది, ఇక్కడ నీరు ఆవిరి. సో ఆవిరి కావడం ఏమంటాము, సో అంటే బాష్పీభవనం అంటాం. ఆ తర్వాత ఆవిరైన తర్వాత మేఘాలు ఏర్పడతాయి. మేఘాల తర్వాత వర్షించిన తర్వాత సో వివిధ ప్రవాహ రూపంలో మళ్ళీ నదులు సరస్సు రూపంలో వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. ఇలా కలవడాన్ని జలచక్రము అంటాం. జలచక్రం అంటాం. మరి అవపాతం అంటే ఏంటి? సార్ అంటే వివిధ రూపాలలో గాలిలో ఉన్నటువంటి తేమ భూమి మీద పడడం. గాలిలో ఉన్నటువంటి తేమ అనేది భూమి మీద పడడాన్ని ఏమంటాం అంటే అవపాతము అంటాం. ఇక్కడ ఈ అవపాతం అనేది మంచు రూపంలో పడుతుంది, లేదా వర్ష రూపంలో పడుతుంది, మంచు బిందు రూపంలో పడుతుంది. కాబట్టి వివిధ రూపాల్లో చేరుకుంటుంది. అంటే అందుకనే వివిధ రూపాలలో గాలిలోని తేమ భూమి మీద పడడాన్ని ఏమంటాం సార్ అంటే అవపాతము అంటాం. అవపాతము అంటాం. నెక్స్ట్, ఆర్ద్రత అంటే ఏంటి? ఆర్ద్రత అంటే ఏంటి సార్ అంటే వాతావరణంలో అదృశ్యంగా ఉన్నటువంటి నీటి ఆవిరిని, వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరిని ఏమంటారంటే ఆర్ద్రత అంటాము. ఆర్ద్రత అంటాము. చాలా ఇంపార్టెంట్. ఒక ఎగ్జామ్ లో అడిగిండు. సో టెట్ లో ఈ క్వశ్చన్ అడిగిండు. ఏమండు, వాతావరణంలో అదృశ్యంగా ఉన్న నీటి ఆవిరిని ఈ విధంగా పిలుస్తారు, ఆర్ద్రత పిలుస్తారు. నెక్స్ట్, ఋతుపవనాలు. సో భారతదేశంలో ప్రధాన ఋతుపవనాలు మనకు ప్రధానమైన నైరుతి ఋతుపవనాలు, ఇంకోటి ఈశాన్య ఋతుపవనాలు. ఈ నైరుతి ఋతుపవనాలు ముఖ్యంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. మరి ఈశాన్య ఋతుపవన కాలం ప్రధానంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. మన తెలంగాణలోని ఈ నైరుతి ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షం కురుస్తుంది అడుగుతాడు. సో మన తెలంగాణలో ఏ ఋతుపవనాల ద్వారా ఎక్కువ వర్షం కురుస్తుంది అంటే నైరుతి ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షం కురుస్తుంది. మరి తెలంగాణలో ఎక్కువ వర్షం కురుస్తుంది. మరి నెక్స్ట్ అదే విధంగా మరి తెలంగాణలో ఈ ఋతుపవనాల వల్ల అంటే సో తక్కువ వర్షం కురిసేటువంటి జిల్లాలు అంటాడు. తక్కువ వర్షం కురిసేటువంటి జిల్లాలు వేస్తారంటే మహబూబ్నగర్ జిల్లా, రెండవది జోగులాంబ జిల్లా. సో వాస్తవంగా చెప్పాలంటే సో తెలంగాణలో తక్కువ వర్షం పొందేటువంటి జిల్లా వేస్తారంటే జోగులాంబ, గద్వాల్ మరియు మహబూబ్నగర్ జిల్లా చెప్పాలి. మరియు ఈశాన్య ఋతుపవనం వల్ల మనకు తక్కువ వర్షం కురుస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి
మరి ఈశాన్య ఋతుపవన కాలంలో ఎక్కువగా ఏమొస్తారంటే ఋతుపవన కాలంలో ఏమొస్తాయంటే ఎక్కువగా తుఫాన్లు సంభవిస్తాయి. తుఫాన్లు సంభవిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు వర్షమాపకం. సో వర్షపాతంను కొలిచేటువంటి పరికరం ఏంటి? పరికరము వర్షమాపకం. సో ఇక్కడ అంటే వర్షపాతంను కొలిచడానికి ఉపయోగించేది అంటే ఇక్కడ వర్షమాపకం అంటాము. ముఖ్యంగా డెల్టాలు ఎలా ఏర్పడతాయి? సో డెల్టాలు ఎలా ఏర్పడతాయి అంటే సో నదులు కలిసే చోట కంటే ముందుగా సముద్రంలో కలిసే కంటే ముందుగానే ఏమవుతాయి? ఇక్కడ కలిసే కంటే ముందు డెల్టాలు ఏర్పడతా ఉంటాయి. ఇదంతా కూడా సముద్రం అనుకుంటే సో నదులు ఇలా వచ్చాయి అనుకోండి. సో ఇక్కడ ఈ నది, నెక్స్ట్ ఇంకొక నది, సో ఈ నది ఈ విధంగా ఈ మధ్య ప్రాంతంలో డెల్టా ఏర్పడింది. మరొక నది ఈ విధంగా వెళ్ళిపోయింది, మధ్య ప్రాంతంలో డెల్టా ఉంటుంది. కాబట్టి సో నదులు సముద్రంలో కలిసే కంటే ముందు సో ఆ రెండు నదుల మధ్య ప్రాంతాన్ని డెల్టాలు అంటాం. అదేవిధంగా హరితహారం. తెలంగాణలోని ఈ హరితహార పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? దీని గురించి అడిగే అవకాశం ఉంటుంది. తెలంగాణలోని హరితహార పథకాన్ని సో 2015 జూలై 3వ తేదీన రంగారెడ్డి జిల్లాలోని రంగారెడ్డి జిల్లాలోని సో ఇక్కడ మొయినాబాద్ మండలంలోని చిలుకూరి బాలాజీ టెంపుల్ వద్ద సో సీఎం కేసీఆర్ దీన్ని ప్రారంభించిండు. సో అప్పుడు ఉన్నటువంటి సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లాలోని మోయినాబాద్ మండలంలోని చిలుకూరి బాలాజీ టెంపుల్ వద్ద ఈ హరితహార పథకాన్ని ప్రారంభించారు. సో ఈ హరితహార పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే సో 230 కోట్ల మొక్కలు నాటడము. అదేవిధంగా ప్రతి గ్రామంలో 40,000 మొక్కలు నాటడం. ప్రతి గ్రామంలో ఎన్ని వేల మొక్కలు సార్ అంటే 40,000 మొక్కలు నాటడము. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్ని మొక్కలు సార్ అంటే 40 లక్షల మొక్కలు నాటడం. 40 లక్షల మొక్కలు నాటడం అనేది ప్రధాన ఉద్దేశంతో ఈ హరితహార పథకాన్ని ప్రారంభించారు. అంటే భూమిని ఇక్కడ అడవులు పెంచడం వల్ల వర్షం ఎక్కువగా పడే అవకాశం ఉంది కాబట్టి ఈ హరితహారం అనే ప్రధాన ఉద్దేశము. తెలంగాణలో అడవుల శాతము సో 20% ఉందండి. తెలంగాణలోని అడవుల శాతము 24% కలిగి ఉంది. మరి ఇక్కడ తుఫాన్లు ముఖ్యంగా సో కోస్తాంధ్ర ప్రాంతంలోని ఆంధ్రప్రదేశ్లోని 1977లో భయంకరమైనటువంటి తుఫాన్ వచ్చింది. ఏ సంవత్సరంలో? 1977లో. సుమారుగా ఈ సముద్రాల ఎత్తు ఎంత ఉంది సార్ అంటే 6 మీటర్ల ఎత్తు అంటే ఒక మనిషి కంటే అంతకంటే అంటే 2 అంతస్తుల ఎత్తు వరకు కూడా 6 మీటర్ల ఎత్తు వరకు అలలు రావడం జరిగింది. సో దీనివల్ల 100 గ్రామాలు సర్వనాశనం అయిపోయినాయి. ఈ భయంకరమైన తుఫాన్ వల్ల 100 గ్రామాలు సర్వనాశనం అయిపోయినాయి. సో 9,941 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే సో 9,941 మెంబర్స్ ఇక్కడ ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈ యొక్క 1977 భయంకర తుఫాను వల్ల. అలల ఎత్తు ఎంత ఉంది? 6 మీటర్ల ఎత్తు ఉన్నది. ఎన్ని గ్రామాలు నాశనమైనాయి? సో 100 గ్రామాలు సర్వనాశనం అయిపోయినాయి. నెక్స్ట్ మరి వైపరీత్యాల కోసము ఎలా సంసిద్ధం కావాలి అంటే వైపరీత్యాలు వస్తున్నాయి, అప్పుడు ప్రజలను ఇక్కడ సంసిద్ధం వల్ల చేయాలి. ప్రజలను ఎలా సంసిద్ధం చేయాలి అనే అంశం గురించి మాట్లాడుకోవాలి. అంటే వైపరీత్యాల కోసము వైపరీత్యాలు వస్తున్నాయి, ప్రజలు సంసిద్ధం చేయాలి. ఏం చేస్తాము? టీవీల రూపంలోను, టీవీల ద్వారా, రేడియోల ద్వారా సో మనకి సో అంటే ఇక్కడ ఏం చేస్తాము? సమాచారాన్ని అందజేస్తాము. సమాచారము అందజేయాలి. టీవీల ద్వారా, రేడియో ద్వారా, నెక్స్ట్ ఫోన్ ఎస్ఎంఎస్ ద్వారా సమాచారాన్ని ప్రజలు సంసిద్ధంగా చేయాలి. నెక్స్ట్ అంటే వాళ్ళు వైపరీత్యం రాబోతా ఉంది, మీరు చాలా జాగ్రత్తగా ఉందని చెప్పేసి. నెక్స్ట్ అత్యవసర కిట్ అనేది ప్రతి ఒక్కరు ఉండాలి. సో ఈ యొక్క వైపరీత్యం వచ్చే సమయంలో అత్యవసర కిట్ అనేది ఉండాలి. అందులో దానికి కావాల్సిన సామాగ్రి అన్ని కూడా ఈ అత్యవసర కిట్ లోని అంటే సో ఆహార పదార్థాలు, ఇంపార్టెంట్ వస్తువులన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉండాలి.
నెక్స్ట్ ఈ వైపరీత్యాలు వస్తున్న సమయం కంటే ముందుగానే పునరావాస కేంద్రానికి చేరుకోవాలి. ఏం చేయాలి? పునరావాస కేంద్రానికి చేరుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు ఎప్పుడైతే వైపరీత్యం రాబోతా ఉందో లేదా వరదలు రాబోతా ఉన్నాయో, సో వాటర్ ప్రూఫ్ బ్యాగ్ను మనము కలిగి ఉండాలి. సముద్ర ప్రాంతాలకు వెళ్ళకూడదు. అంటే మరి వైపరీత్యం రాబోతా ఉంది, వరదలు రాబోతా ఉన్నాయి, వర్షం రాబోతా ఉన్నాయి, అలాంటి సమయంలో సముద్ర ప్రాంతాలు వెళ్ళకూడదు. ఇంకా ఏం చేయాలి అంటే ఇంట్లోనే ఉంటూ, ఒకవేళ ఆ ప్రాంతము సురక్షితం కాకపోతే దూర ప్రాంతాలకు వెళ్ళాలి. సో రోడ్ల పక్కన ఉండకూడదు, చెట్ల కింద ఉండకూడదు. అంటే వైపరీత్యాలు వచ్చే సమయంలో చెట్ల కింద ఉండకూడదు. సో అంటే అదే విధంగా ఇంకెక్కడ ఉండకూడదు, మనము వివిధ అంశాలు తీసుకున్నప్పుడు చెట్ల కింద కానీ, తర్వాత అంటే వాహనాలపై వెళ్ళడం కానీ, మరియు ఆ తీర ప్రాంతం వెళ్ళడం కానీ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి ప్రకృతి వైపరీత్యాలు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఇంటిని ఖాళీ చేయాల్సి వస్తే అంటే ఖాళీ చేయాల్సి వస్తే మరి ఖాళీ చేయాల్సి వస్తే ఏం సార్ అంటే ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తాము, ఇంటికి తాళం వేయాలి, మరియు విద్యుత్ సరఫరాను నిలిపివేయాలి. మరి ఇక్కడ ఇంటికి తాళం కన్నా ముందు ఇంటి యొక్క కిటికీలు మూసివేయడం, తర్వాత సో ఇంట్లో ఉన్నటువంటి మురుగునీటిని బయటకు రాకుండా చూడడం, మురుగునీటి బయటికి రాకుండా చూడడం, తర్వాత మరుగుదొడ్డిని మూసివేయడం, లోతు ప్రాంతాలకు వెళ్ళకూడదు. ఇంకేంటంటే ఇంట్లోకి నీరు రాకుండా, ఇంట్లోకి అదేవిధంగా విద్యుత్తును పూర్తిగా నిలిపివేయడం, కిటికీలు పూర్తిగా మూసివేయడం, మరియు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడం అనేది ఈ ప్రకృతి వైపరీత్యాల కాలంలో ఇంటిని ఖాళీ చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత అదేవిధంగా ఇంపార్టెంట్ వస్తువులన్నీ కూడా సో భద్రపరచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీంతో పాటు ఏంటి సార్ అంటే నెక్స్ట్ సమాచారం అందించాము. నెక్స్ట్ ఇంకొక మనకు అంశం ఉంటుంది ఏ సార్ అంటే వరదల సమయంలో వరదలు వచ్చినాయి. మరి వరదలు వచ్చిన సమయంలో మనం ఏం చేయాలి సార్ అంటే వరదలు వచ్చినాయి అయిపోయింది, ఆ సమయంలో మరిగించినటువంటి వరదలు వచ్చినాయి, ఆ సమయంలో మరిగించిన నీరు మాత్రమే తాగాలి. అంటే మరిగించిన నీరు మాత్రమే ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది, మరిగించిన నీరు మాత్రమే తాగాల్సి ఉంటుంది. భోజనం ఎలా చేయాలి? మితంగా ఉంచాలి. చుట్టుపక్కల అంటే మన యొక్క చుట్టూ ప్రాంతంలో ఎప్పుడైతే ఆ ప్రకృతి వస్తుందో ఆ ప్రాంతంలో చుట్టుపక్కల అంతా కూడా బ్లీచింగ్ అంతా కూడా చల్లాలి. పాములు ఎక్కువగా ఉంటాయి. పాముల విషయంలో ఎందుకంటే వరద వచ్చినప్పుడు పాములను ఇళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పాముల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ పిల్లలను ఖాళీ కడుపుతో ఉంచకూడదు. మరి మరిగించింది అంటే డయేరియా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరిగించిన నీరు తాగాలి. మరిగించినటువంటి నీరు తాగడం, భోజనం మితంగా చేయడం, మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లాలి. పాములు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలను ఖాళీ కడుపుతో ఉంచకుండా మనము ఇక్కడ వారికి ఎంతో కొంత ఆహారం అనేది ఇచ్చి ఉండాలి అనేది ఇది వరదల సమయంలో మరియు పునరావాస కేంద్రానికి చేరుకోవాలి. నెక్స్ట్ మనకు ఈ యొక్క లెసన్ లో నదులు అవి జన్మించిన ప్రదేశాలు అడిగే అవకాశం ఉంటుంది. సో భారతదేశంలో మనకు చాలా చాలా ఇంపార్టెంట్ మరియు ఇక్కడ ఈ నదుల మీద మాట్లాడుకుంటాం. గోదావరి నది మరి భారతదేశంలో 2వ పెద్ద నది ఏది? గోదావరి నది. మరి దక్షిణ భారతదేశంలో పెద్ద నది ఏది? గోదావరి నది. ఇండియన్ రైనర్గా పిలుస్తారు గోదావరి నది. దక్షిణ గంగా రుద్ర గంగా పిలిచే నది ఏది? గోదావరి నది. మరి గోదావరి నది ఎక్కడ నిర్మిస్తున్నారంటే నాసిక్ త్రయంబకం ప్రదేశంలో జన్మిస్తుంది. ఏ రాష్ట్రంలో అంటే మహారాష్ట్రలో జన్మిస్తుంది. మహారాష్ట్రలోని నాసిక త్రయంబకం ప్రాంతంలో జన్మిస్తుంది. ఎక్కడ కలుస్తుంది అంటే బంగాళాఖాతంలో కలుస్తుంది. ఎక్కడ కలుస్తుంది? సో బంగాళాఖాతంలో కలుస్తుంది. అంటే ఇక్కడ బంగాళాఖాతం అంతర్వేది ప్రాంతంలోని బంగాళాఖాతంలో కలుస్తుంది. బంగాళాఖాతంలోని కలుస్తుంది. కృష్ణానది మరి కృష్ణానది మహారాష్ట్రలోని పశ్చిమలోని మహాబలేశ్వరం ప్రాంతం వద్ద జన్మిస్తుంది. ఇది కూడా చివరికి ఎలా వస్తుందంటే అంశనది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది కృష్ణానది.
మరి భారతదేశంలో మూడవ పెద్ద నది సో దక్షిణ భారతదేశంలో రెండో పెద్ద నది కృష్ణా నది అండి. ఇది మహాబలేశ్వరం వద్ద సో మహారాష్ట్రలో జన్మిస్తుంది. పెన్నా నది అనేది కర్ణాటక రాష్ట్రంలోని నందిదుర్గ కొండల్లో జన్మిస్తుంది పెన్నా నది. నెక్స్ట్ తుంగభద్ర నది అనేది కర్ణాటక రాష్ట్రంలోని వరాహ పర్వతాలలో జన్మిస్తుంది. ఇది కృష్ణా నది యొక్క పెద్ద ఉపనది. తుంగభద్ర నది వరాహ పర్వతాలలో జన్మిస్తుంది. మంజీరా నది మహారాష్ట్రలోని బాలాఘట్ పర్వతాల్లో జన్మిస్తుంది. సో మరి ఇక్కడ ఇది దేని ఉపనది అంటే గోదావరి యొక్క ఉపనది. సో మంజీరా నది బాలాఘట్ పర్వతాల్లో జన్మిస్తుంది. నెక్స్ట్ మూసీ నది అనేది ముఖ్యంగా కృష్ణ యొక్క ఉపనది. ఇది రంగారెడ్డి జిల్లాలోని శివారెడ్డిపేటలోని అనంతగిరి కొండల్లో జన్మిస్తుంది ఈ మూసీ నది. ప్రాణహిత నది గోదావరికి ఉపనది. ఈ ప్రాణహిత నది అనేది మధ్యప్రదేశ్లోని సాత్పురా పర్వతాలలో జన్మిస్తుంది. మున్నేరు నది అనేది కృష్ణా యొక్క ఉపనది. ఇది పాకాల చెరువు వద్ద జన్మిస్తుంది. ఎక్కడ జన్మిస్తుంది? పాకాల చెరువు వద్ద జన్మిస్తుంది. పాలేరు నది ఇది వరంగల్ జిల్లాలోని దక్షిణ భాగంలో జన్మిస్తుంది. కృష్ణా యొక్క ఉపనది పాలేరు వరంగల్ జిల్లాలోని దక్షిణ భాగంలో జన్మిస్తుంది. దిండి నది సో ఇది మహబూబ్నగర్ జిల్లాలోని షాబాద్ కొండలో జన్మిస్తుంది. కృష్ణా నది ఉపనది. ఇది షాబాద్ కొండలో జన్మించేది దిండి నది. ఓకేనా? మనకు ఉన్నటువంటి ఇది మనకు వర్షము నదులైనటువంటి అంశంలో భాగంగా మనం ఈ టాపిక్ నేర్చుకోవడం జరిగింది. సో థ్యాంక్ యూ టు ఆల్.